జూలకంటి కుటుంబ చరిత్ర తెలుసుకుని మాట్లాడు పావుకాసు బచ్చ అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డిలపై ఆయన ధ్వజమెత్తారు. మీ కుటుంబంలో ఒకరు చనిపోతే సమాధి కట్టడానికి చందాలు వసూళ్లు చేసిన చరిత్ర కాసు కుటుంబానిదని విమర్శించారు. నిజంగా తాను కంత్రినైతే పల్నాడు జిల్లాలో వైసీపీకి నో ఎంట్రీ బోర్డును ఎప్పుడో పెట్టేవాళ్లమని చెప్పారు. విగ్రహాల దొంగతనంలో నీ వాటా ఎంత గోపిరెడ్డి అని ప్రశ్నించారు. పిన్నెల్లి విగ్రహాల దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నారో లేరో ప్రకాశం జిల్లా చెందోలు బౌద్ధ మ్యూజియంలోని రికార్డులను అడగాలని ఆయన సూచించారు. ఆ రికార్డులు తెరిస్తే నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్లపై పడిన పిన్నెల్లి కుటుంబ చరిత్ర బయటకొస్తుందని జూలకంటి విమర్శించారు. పావుకాసు మహేష్ రెడ్డి, నేను జూలకంత్రినో జూలకంటినో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. మేము కంత్రి వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది. గుర్తుపెట్టుకో. ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతియుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయనకి కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాలా? మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నావు. రా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో, ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం. ఇక్కడ అభివృద్ధి నువ్వు వచ్చి చూపిస్తావా? మాచర్లో ఏం జరిగిందో నువ్వు వచ్చి చూపిస్తావా? రా, చూపిద్దురా. లెక్కలతో వస్తావా? రా, లెక్కలతో రా. నీ లెక్క తేల్చే పంపిస్తాం. ఇక్కడ ఎవడు నీ కూతలకి భయపడేవాడు ఎవడు లేడా. నిన్న చెప్పాను, సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ వసూళ్లు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతూ ఉన్నాం. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే, ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు. అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు. మా అన్నేదో రికమెండ్ చేశాడు వైసీపీలోకి నన్ను తీసుకోమని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకేం తెలుసు అసలు? వైవి సుబ్బారెడ్డి గారు నన్ను బై ఎలక్షన్స్ ముందు కలిసి బ్రహ్మారెడ్డి పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించారు. నేను సున్నితంగా తిరస్కరించాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, దోర్నాల సాంబిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. గుంటూరులో చంద్రమౌళి నగర్లో నా ఇంటికి వచ్చారు. 7 గంటలకు వచ్చి 11:30 దాకా కూర్చున్నారు. ఎందుకు పోయావు వాళ్ళ ఇంటికనే నువ్వు పిన్నెల్లిని అడుగు. అయోధ్య రామిరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. వాస్తవం, మా ఇంటికి వస్తానన్నారు. వద్దన్న పెద్దోడి, పర్వాలేదు నేనే కలుస్తానని చెప్పి నేనే కలిశాను, మాట్లాడాను, నా నిర్ణయాన్ని చెప్పాను. నేను వస్తానన్నానంట, ఆయన రిజెక్ట్ చేశాడంట. మరి నా ఇంటికి ఎందుకు 4:30 గంటలు వచ్చి కూర్చున్నాడు? 7.5 సంవత్సరాలు మీ పరిపాలనలో మీ ముఖ్యమంత్రిగా మాచర్లలో కాదు పల్నాడులో వచ్చిన ఇండస్ట్రీస్ ఏంటో ఒకసారి చెప్పండి. ఎన్ని పరిశ్రమలు పెట్టారు? అసలు నాగార్జున సాగర్ చరిత్ర తెలుసా? బచ్చా, నువ్వు అనే బచ్చా, అసలు నువ్వేమన్నా ఆడిటర్వా నా పెళ్లి ఖర్చులు చెప్పడానికి? మా వాళ్ళు వచ్చిన ఇస్తరాకులు ఏమన్నా లెక్క పెట్టావా? నువ్వు టెంట్ హౌస్లో ఏమన్నా నువ్వు మాట్లాడి వేపిచ్చావా? నాకు ఒక అన్నున్నాడు. మా కుటుంబంలో మా విలువలు, మా పద్ధతులు వేరుగా ఉంటాయి. నాకు అవసరమైనప్పుడు ఆయన ఆదుకుంటాడు. ఈరోజు ఏదో వరకపూడి సెల్లట్టు ఆల్రెడీ మీరు పూర్తి చేసినట్టే మాట్లాడుతున్నారు. ఇదే పిన్నెల్లి 2 ప్రొక్లైన్లు పెట్టి కాలువలు తీపిస్తూ ఫోటోలు దిగాడు ఎలక్షన్ల ముందు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా అంత కాసు బ్రహ్మానందరెడ్డి, రాఘవమ్మ మీద ప్రేమ ఉన్నోడివైతే కళాశాలలో ఉన్న బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఎందుకు పెట్టావు? రాఘవమ్మ గారి పేరుని రికార్డులోంచి ఎందుకు తొలగించావో
రఫాలాడించుకుంటూ జనాల్ని చంపే నాయకులు, మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న నాయకులకి ఆయన కార్పెట్లు బరవట్లేదే. శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన వ్యక్తులు మీరు. ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి రాజకీయం చేసే వ్యక్తులు మీరు. సంవత్సరన్నర కాలంగా మాచర్ల నియోజకవర్గం అందరూ ఊహించింది ఈ నియోజకవర్గం భగ్గుమంటుందని. ఇక్కడ ప్రశాంతతని కాపాడుతూనే వస్తా ఉన్నాం. దానికి అగ్గి రాజేస్తుంది మీ పిన్నెల్లి. ఈ పల్నాడు మళ్ళీ రక్తసిక్తం కావాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నది మీ పిన్నెల్లి. ఆ గడ్డేదో అతనికి పెట్టుకోండి. మీతో చెప్పించుకునే స్థితిలో బ్రహ్మారెడ్డి లేడు. పెళ్లి ఖర్చులు అంటున్నారు. నేను నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక వ్యక్తి చనిపోతే సమాధి కడుతున్నాను సందాలు ఇవ్వండి అని ఎవరు వసూలు చేశారో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు. మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆయిల్ మిల్లుల మీద, బియ్యం మిల్లుల మీద, డాల్ మిల్లుల మీద, చిల్లర కొట్ల మీద పడి వసూళ్లు ఎవరు చేశారో నరసరావుపేట ప్రజలను అడుగు. నువ్వు అప్పుడు బచ్చాగాడివి. విగ్రహాల దొంగ అంటే మీకు చాలా బాధగా ఉన్నట్టుంది పాపం. దొంగ పేరు డిసిఆర్బి, ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం. పక్కన తోడు దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళకి సీక్రెట్గా పిలిచి కనుక్కోండి ఏమేం జరిగిందిరా బాబు, ఆ రోజు మా రామకృష్ణారెడ్డి నాయకత్వం వహించింది, ఇంకెవరన్నా నాయకత్వంలో ఆయన పనిచేశాడా అని. అతను కౌంటర్ ఇలా పాపం అతను నిజాయితీగానే ఒప్పుకున్నాడు. ప్రజలకి 100 సార్లు మా గురజాల ఎమ్మెల్యే గారు అన్నాడు అరే విగ్రహాల దొంగ అని, కానీ ఎప్పుడు కూడా క్విక్ అనలా. మరి మీకెందుకు పడుచుకొస్తుంది? మీకు ఆయన షేరింగ్ ఉందా ఏంది? పల్నాడులో ప్రశాంతతని కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి భంగం కలిగించే ఏ శక్తిని కూడా వదిలిపెట్టమని చెప్తా ఉన్నాను. అక్కడ వస్తున్న ఆదాయం ఎంత, నువ్వు ఆ కాలేజీ కోసం ఖర్చు పెడుతున్నది ఎంత, నువ్వు వివరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా లేకపోతే మేము సిద్ధం చేస్తామని కూడా నీకు సంగతి.